తను నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయాడు, కానీ నా మనసులోంచి కాదు, నా మదిలో నుంచి అంతకన్నా కాదు. ఎందుకంటే తను నన్ను వదిలేశాడు, కానీ నేను ఇంకా తన జ్ఞాపకాలని వదలలేకపోతున్నాను. తను నన్ను మర్చిపోయాడు, కానీ నేను మాత్రం తనని మర్చిపోలేకపోతున్నాను. ఎంతకాలం బ్రతికుంటానో నాకు తెలియదు. బ్రతికున్నంతకాలం తన ఊహల్లోనే ఊపిరి పోసుకుంటాను. తను నన్ను వదిలేశాడు అన్న బాధ ఉన్నా తన జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి అనే ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది. చాలామంది నాతో అన్నారు, మోసం చేసిన వాళ్ళ గురించి ఇంకా ఆలోచిస్తున్నావేంటి, నీకేమైనా పిచ్చా అని. తనది మోసమైతే నాకేంటి, నాది మాత్రం ప్రేమే కదా, ఆలోచించడంలో తప్పేముంది. బాధగా ఉంది, భరించలేనంత బాధగా ఉంది. మనం ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు మన ప్రేమను అర్థం చేసుకోకపోతే వచ్చిన బాధే ఇది. అయినా నాదే తప్పు. ఒక వ్యక్తి మీద ఎంత ప్రేమను పెంచుకోవాలో, ఎంత ప్రేమను చూపించాలో తెలుసుకోలేకపోవడం నా తప్పే కదా. మనం చూపించే ప్రేమ వాళ్ళు విసుగ్గా ఫీల్ అవుతున్నారు అని తెలిసినప్పుడే వాళ్ళు మనల్ని ప్రేమించలేదని తెలుసుకోలేకపోవడమే నా తప్పు. నేనంటే ఇష్టం అని తన మాటల్లో చెప్పిన ప్రేమను చూసి మురిసిపోయాను, కానీ తన మనసులో నా మీద ప్రేమ లేదని తెలుసుకోలేకపోవడమే నా తప్పు. ప్రేమంటే ఎంతమందికైనా పంచేదని తను అనుకున్నాడు, ఒక్కరితోనే పంచుకునేది అని నేను అనుకున్నాను. అందుకే అందరితో పంచుకున్న తను ఆనందంగా ఉన్నాడు, తనతోనే పంచుకున్న నేను ఒంటరిగా ఉన్నాను. నా గురించి, నా బాధ గురించి 2 మాటల్లో చెప్పాలంటే, అతిగా ప్రేమించి అతి దారుణంగా మోసపోయిన వ్యక్తిని నేను.